మన దేశంలో అత్యున్నత పౌర పురస్కారం ఏది అని మీకు తెలుసా? అదే మన భారతరత్న. 1954లో ప్రారంభమైన ఈ పురస్కారం భారతదేశానికి లేదా మానవాళికి అసాధారణ సేవలందించిన వారికిచ్చే గౌరవం. ఇది కళ, సాహిత్యం, విజ్ఞానం, ప్రజాసేవ మరియు 2011 నుంచి క్రీడలలోనూ ఇది ఇవ్వడం ప్రారంభించారు. ఈ అవార్డుని ప్రధానమంత్రి గారు సిఫారసు చేస్తారు. రాష్ట్రపతి గారు ఆమోదించి ఇస్తారు. ఈ అవార్డులో నగదు బహుమతి లేదు. కానీ అత్యంత గౌరవప్రదమైన ఒక మెడల్, ఒక సర్టిఫికెట్ ఉంటుంది. 1954లో తొలిసారిగా ఈ అవార్డును పొందిన వ్యక్తులు సి. రాజగోపాలాచారి గారు, సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు మరియు సివి రామన్ గారు. ఇంకా పోస్ట్ హ్యూమన్‌గా అంటే మరణానంతరం ఇచ్చిన మొదటి అవార్డు లాల్ బహదూర్ శాస్త్రికి 1966లో ఇచ్చారు. అతి చిన్న వయస్సులో పొందిన భారతరత్న ఎవరిచ్చారో తెలుసా? సచిన్ టెండూల్కర్ 2014లో. మొదటి విదేశీయులు నెల్సన్ మండేలా, ఖాన్ అబ్దుల్ గాఫర్ ఖాన్‌కు ఇచ్చారు. ఈ అవార్డు మన దేశ గౌరవాన్ని ప్రతిబింబిస్తుంది. సేవను గుర్తించే ఒక గుర్తింపు. ఇలాంటి విషయాలు మీకు నచ్చితే మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్‌లలో తెలియజేయండి.